విడుదల 2. సిద్ధాంతం లేని నాయకులే అభిమానుల్ని సృష్టిస్తారు. అది అభివృద్ధికి మార్గం అవ్వదు. విలక్షణ నటుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది తన 50వ చిత్రం మహారాజాను పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ సినిమా అటు తమిళ్లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయగా అత్యధిక రేటింగ్తో మంచి వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే మరోవైపు తమిళ న్యాచురల్ డైరెక్టర్ వెట్రిమారన్ ధనుష్తో తీసిన సినిమాలతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడిగా పేరు పొందాడు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అసురన్ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇతని సినిమాలన్నీ సహజ సిద్ధమైన కథాంశాల చుట్టూ సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి వెట్రిమారన్ కలిసి కొంతకాలం క్రితం విడుదల సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక కథ కొనసాగింపులో భాగంగా ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా తీశారు. అయితే ఇప్పుడు విడుదల 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే కుమరేసన్ ఇచ్చిన క్లూతో ప్రజాదళ నాయకుడు నక్సల్ పెరుమాళ్ అలియాస్ మాస్టర్ విజయ్ సేతుపతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విడుదల 1ని ముగించిన సంగతి చూసాం. అక్కడి నుంచి ఈ చిత్రం 2వ భాగం మొదలైంది. హింస మా భాష కాదు, కానీ మాకు ఆ భాష కూడా మాట్లాడటం వచ్చు. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ పెరుమాళ్ జమీందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో దళ నాయకుడిగా ఎలా మారాడు? ఈ ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి మంజు వారియర్తో చిగురించిన ప్రేమ తనని ఏ వైపు నడిపించింది? అహింసను ఇష్టపడే పెరుమాళ్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారితీసిన పరిస్థితులేంటి? నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించి పెరుమాళ్లు పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎలాంటి ఫలితం దక్కింది అనే ఆసక్తికర ప్రశ్నలతో ఈ విడుదల 2 కథ సాగింది. మరి వీటికి డైరెక్టర్ చూపించిన సమాధానాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే విడుదల 1లో కథంతా కానిస్టేబుల్ సూరి కోణంలో సాగితే ఈ 2వ పార్ట్ కథంతా పెరుమాళ్ ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన డిఎస్పీ సునీల్కు తన కథ చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అప్పట్లో జమీందారీ వ్యవస్థ అణగారిన వర్గాల్ని ఎలా దోచుకుంది, ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడింది అన్నది కరప్పన్ అనే కుర్రాడి ఎపిసోడ్తో కళ్ళకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మీరు ఏర్పాటు చేసిన ఈ కులం మతం వేర్పాటువాదం దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్గా ఉన్న పెరుమాళ్ను ఉద్యమం వైపు అడుగులు వేయించేలా చేసిన ఎపిసోడ్ ఇది. ఆద్యంతం రోమాంచితంగా సాగుతూనే అక్కడక్కడ హృదయాన్ని బరువెక్కిస్తుంది. నాయకుడు కేకే కిషోర్ రాజకీయ తరగతుల వల్ల పెరుమాళ్ ఉద్యమం వైపు ఆకర్షితుడవడం, ఈ ప్రయాణంలో మహాలక్ష్మితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటం, ఇలా కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. సెకండ్ హాఫ్లో విడుదల 2 అసలు పాయింట్ మొదలై యాక్షన్ జోన్లోకి చేరుతుంది. ఎన్కౌంటర్లు, ప్రజాదళం ఉద్యమం గురించిన ఎజెండాను సెట్ చేసి ఎన్కౌంటర్ ఎపిసోడ్తో దర్శకుడు వెట్రిమారన్ హోరెత్తించాడు. క్లైమాక్స్లో సెన్సిటివ్ పాయింట్స్ను డీల్ చేసిన విధానం బాగుంది. ఎందుకని మన గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు? వెనుకబడిన ప్రజల కోసం పోరాడిన అందరూ మనవాళ్లే. ఇక ఈ సినిమాలో నటించిన పాత్రధారుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి, మంజు వారియర్ నటన కోసం ఎదురు చూసే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్, వామపక్ష భావజాలంతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి తప్పకుండా కనెక్ట్ అవుతారు. అయితే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో విడుదల 2 తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే వెట్రిమారన్ టేకింగ్ డైలాగ్స్, ఓపెనింగ్ ఎపిసోడ్, క్లైమాక్స్, ఆలోచింపచేసే డైలాగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారాయి. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సన్నివేశాలు భారీగా ఎలివేట్ అయ్యాయి. వేల్రాజ్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఫారెస్ట్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్ల చిత్రీకరణతో అదరగొట్టారు. రామారావు, చింతపల్లి, ఎల్రెడ్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా విజయ్ సేతుపతి అభిమానులకు, వెట్రిమారన్ అభిమానులకు ఒకసారి యాక్షన్ సినిమాలను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మహాలక్ష్మిని చంపేద్దాం నాన్న. సరైన టైం వచ్చినప్పుడు చేయి. వెనుకబడిన ప్రజలతో నిలబడిన అందరూ మన మిత్రులే.